యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం బంధ హేతు గురించి వశిష్ఠ మహర్షి చెప్పింది ఏమిటంటే, దృశ్య ప్రపంచం యొక్క అనుభవం పట్ల ఇది వాస్తవమే అను అరూఢత నమ్మిక కలిగి ఉన్నట్టుచే ఈ బంధం ఏర్పడుతోంది. దృశ్యం అవాస్తవమే, ఇది ఒక కల్పనతో కూడిన ఉన్నది, ఇది మనస్సు ఏర్పరచుకున్న కల్పన, ఇది మనస్సుతో ఏర్పడిన ఒక మిథ్యతో కూడిన మాయతో కూడిన భ్రమాపూరితమైనది అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఈ దృశ్యం స్వప్నతుల్యమై లేనిదే ఈ బంధం అనేది ఉండదు. ఈ దృశ్యభావం ఎలా తొలగిపోవటం, ఎలా ఇది అసత్తుల్యం అని గ్రహించటం, ఈ జగత్తులో ఏదైతే జన్మించున్నదో అదే వృద్ధి చెందుతుంది. మన మనసు ఏదైతే కల్పించుకుంటుందో, ఏ దృశ్యాన్నైతే ఈ మనసు కల్పించుకుని చూస్తుందో అదే వృద్ధి పొందటం, క్షయం పొందటం జరుగుతుంది. ఇదంతా మనసు కల్పనే అన్న మనకు దృష్టి ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే దృశ్యంతో బంధం తొలగిపోయి ముక్తి ఏర్పడుతుంది. ఎప్పుడైతే బంధం ఏర్పడిందో అదే ఈ స్వర్గ నరకాలకి అన్నిటికీ ప్రయాణం చేస్తుంది. ఆ బంధంలో ఉన్నవాడికే ముక్తి అవసరం అవుతుంది. జీవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవుడు వాస్తవానికి సర్వాతీతుడు, ద్రష్టస్వరూపుడు. స్వస్వరూప జ్ఞానము లేకపోవడం చేతనే జీవుడు బద్ధుడగుచున్నాడు. స్వస్వరూపముకు ఆత్మ ఇతపూర్వం ఉన్నట్లే సర్వవేళలా ఉంటున్నది, అట్లే సర్వదా కేవల సాక్షి మాత్రమే ఉంటుంది అని తెలుసుకోవటమే జ్ఞానము అంటే. అయితే ఆత్మ ఎప్పటి అట్లే ఉంటూ ఎట్లు ఉత్పత్తి బంధమును కలిగించుకుంటోంది అనేది మనం ముందు వివిధ కథల ద్వారా మనం ఈ ఉత్పత్తి ప్రకరణలో తెలుసుకుంటాం. స్వప్నం అనేది సుషుప్తిలో లీనమైపోతూ ఉంటుంది. అలాగే స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు కూడా ఒకానొకప్పుడు ప్రళయము అనే దానిలో లీనమవుతుంటుంది. మన జగత్తంతా ప్రళయంలో ఎలా అయితే లయమైపోతుందో అలాగే వెష్టిగా చూస్తే ఈ స్వప్నం అంతా కూడా సుషుప్తిలో అలా లయమైపోతుంది. మన జాగృతిలో పొందిన దృశ్యం అంతా కూడా, ఈ స్వప్నంలో పొందిన దృశ్యం అంతా కూడా సుషుప్తిలో లయమైపోతాయి. ఎలాగైతే జగత్తు ప్రళయంలో లయమైపోతుందో అలా మనకి సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ జాగృత స్వప్న అనుభవాలు కూడా అలా లయమైపోతూ ఉంటాయి. అంటే ఈ దృశ్య తతంగం అంతా స్వస్వరూపనందు విలీనమైపోతుంది. అప్పుడు మిగిలియుండు సత్పదార్థమునకు ఏ నామరూపాలు ఉండవు, అభివ్యక్తం ఉండదు. అది తేజము కాదు, అంధకారం కాదు. సుషుప్తిలో ఒక చైతన్య స్వరూపంగా ఉంటాం. అక్కడ దేహభావన ఉండదు, మనసు భావన ఉండదు. ఒక సుషుప్తి భూమికలో ఉండటం జరుగుతుంది. అలాగే ఈ జగత్తంతా ప్రళయంలో లయమైపోయినప్పుడు ఇంకా ఆ స్థితికి ఏ నామం రూపం ఉండదు, దానికి అభివ్యక్తము ఉండదు. అది తేజము అని చెప్పలేము, అంధకారం అని చెప్పలేము. అది నిష్క్రియము, అపరిచ్ఛిన్నమని శాస్త్రాలు చెప్తాయి. దాన్ని లోక వ్యవహారం కోసం పండితులు ఋతము అని, ఆత్మ అని, పరబ్రహ్మము అని, సత్యము అని, శివము అని ఇలా ఎన్నో నామాలు కల్పించడం జరుగుతుంది. అది శుద్ధ చిత్స్వభావమై అయినప్పటికీ స్వమాయ వలన తనంతట తానే జడరూపమున వివర్తమవుతున్నది. జీవభావం ఆశ్రయించిన దాని వలె అది కనపడుతూ ఉంటుంది. మనం సుషుప్తిలో ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఉంటాం. సుషుప్తి భూమికలో పరబ్రహ్మ స్వరూపంగా, శివస్వరూపంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మెలకు వచ్చినప్పుడు స్వమాయ వలన మనలో ఒక సంకల్పం ఏర్పడి, ఒక కల్పనతో, అహంతో, జీవభావంతో బుద్ధి వికసించి తన్మాత్ర పంచకం ద్వారా, తన్మాత్ర పంచకం అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రల ద్వారా ఈ జ్ఞానేంద్రియములు వీటి అర్థములతో, పంచభూతాలతో కూడిన ఈ జగత్తుని మనం దర్శించడం జరుగుతుంది. అంటే శుద్ధ చిత్స్వభావమే అయినప్పటికీ, అంటే సుషుప్తి భూమిక శుద్ధ చిత్స్వభావమే అయినప్పటికీ మెలకు వచ్చినప్పుడు స్వమాయ వలన జడరూపమున వివర్తమగుచున్నది అని మనం తెలుసుకోవాలి. అప్పుడు జీవభావము ఆశ్రయించిన దాని వల్లే కనపడుతుంది. ఓ జీవభావం ఏర్పడుతుంది. ఆ చైతన్యాన్ని ఆశ్రయించుకుని ఈ జీవభావం ఏర్పడటం, దాని నుంచి అహం, బుద్ధి, తన్మాత్ర పంచకము, ఇంద్రియార్థములతో కూడిన ఈ జగత్తుని మనం దర్శించడం జరుగుతుంది. ఆ చైతన్యమయమైన వస్తువే సంకల్ప వికల్ప రూపముకు మనస్సుగా మారుతుంది. క్రమంగా అది ప్రాణం యొక్క, పంచభూతముల యొక్క ఆకృతిని తీసుకుంటుంది. తన పరమార్థ రూపంలో మరచుట వలన ఆ చైతన్యం నుండే ఈ సంకల్ప వికల్పంతో కూడుకున్న మనోధర్మములన్నీ ప్రకటితమవుతాయి. నిశ్చల సముద్రంలో తరంగాలు లేస్తాయి కదా, అలా సుషుప్తిలో ఒక నిశ్చల సముద్ర స్థితిలో ఉంటుంది అంతరంగం. మెలకు వచ్చినప్పుడు ఆ నిశ్చల సముద్రంలో ఒక తరంగం ఏర్పడినట్టుగా మొదట ఆ జీవభావం, అహం, కల్పన ఏర్పడుతుంది. వ్యష్టిగా చూస్తే
ఇది వెష్టి మనస్సు. మనకి ఈ విశ్వమంతా ఉన్న సమిష్టి మనసును తీసుకుంటే ఆ సమిష్టి మనసుని హిరణ్య గర్భుడు అని పురాణాలు చెప్తాయి. హిరణ్య గర్భుడు అనేది సమిష్టి మనసుకు పురాణ నామం. అది ఈ చైతన్యము సమిష్టి మనోభావం పొందినప్పుడు హిరణ్య గర్భుడు అను శాస్త్రీయ నామంతో మనకి గ్రంథాలన్నీ చెప్తాయి. ఆ చైతన్యమే వెష్టిగాను సమిష్టిగాను ఉంటుంది. ఈ చైతన్యము సత్య సంకల్పతత్వము అని కూడా చెప్పబడుతుంది. ఎందుకంటే అది ఏది సత్యం అనుకుంటే దాన్ని అట్లాగే పొందుతుంది, ఏది ప్రియమని భావిస్తే అది అట్లే ప్రియంగా ఏర్పడుతుంది. మనం బాహ్య జగత్తులో ఈ జగత్తంతా, ఈ జగద్భావనంతా ఈ సత్యము అన్న భావనతో మనం ఉండటం వల్ల ఈ సత్యం అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందామో అప్పుడు సత్యం కాదని తెలుస్తుంది. ఏదైతే మనం ఇది ప్రియంగా అనిపిస్తుంది అనుకుంటామో అది మనకు ప్రియంగా అనిపిస్తుంది. ఒకడికి ప్రియంగా ఉన్నది ఇంకొకటికి అప్రియంగా ఉండొచ్చు. అంటే ఎవరు ఏదైతే మనం ఏ వస్తువునైనా ప్రియంగా భావిస్తారో అది అతనికి ప్రియంగానే ఉంటుంది. అతను అజ్ఞాన దృష్టితో జగత్తుని ఈ సత్యం అనుకుంటే అతనికి సత్యంగానే ఉంటుంది. అందుకని జీవుణ్ణి సత్య సంకల్పుడు అంటారు. చైతన్యమే పూర్వ సంస్కారములను అనుసరించి ఈ అగ్ని, వాయు, జల, భూమి అనబడే చతుర్విధ భూతములతో విరాట్ భావమును ఇంద్రజాలం వలె సంకల్పిస్తోంది. బంగారు తీగ బంగారం కంటే వేరు కాదు కదా, అలా ఈ బ్రహ్మము ఈ చైతన్యము నుంచి ఏర్పడిన ఈ కల్పన అనేది సముద్రం నుంచి వచ్చిన తరంగం సముద్రం కంటే వేరు కాదు కదా, అలాగే బంగారం నుంచి ఏర్పడిన ఒక తీగ బంగారం కంటే వేరు కాదు కదా, అలా ఈ బ్రహ్మసత్త వలననే ఈ జగత్తు భావన మనకు ఏర్పడుతుంది. సుషుప్తి భూమికి నుంచి ఒక సంకల్పం ఏర్పడినప్పుడు ఎలాగైతే జగద్భావన ఏర్పడుతుందో అలా మనం భావించినప్పుడు, అలా తెలుసుకున్నప్పుడు ఈ జగత్తు బ్రహ్మము కంటే వేరు కాదు, బ్రహ్మం కూడా జగత్తు కంటే వేరు కాదని మనం తెలుసుకుంటాం. ఈ జగత్తు యొక్క ఉనికి ఆది కారణమగు బ్రహ్మమునందే పర్యవసితమవుతున్నదని మనం తెలుసుకోవాలి. ఈ జగత్తు యొక్క ఉనికి ఏంటంటే దానికి అధిష్టానం ఏంటంటే బ్రహ్మమే. జగత్తు భావమునందే ఉంది, ఈ భావము బ్రహ్మమునందే కలదు. ఇట్లు జగత్తు యొక్క ఉనికి స్థానం బ్రహ్మమే అని చెప్పబడుతుంది. ఈ జగత్తు యొక్క ఈ భావన యొక్క అధిష్టానం బ్రహ్మమే. అలాగే బంగారు తీగ ఎలాగైతే బంగారం కంటే వేరు కాదో, సముద్రపు తరంగం ఎలాగైతే ఆ తరంగం సముద్రం కంటే వేరు కాదో, ఆ చైతన్యం నుంచి ఆ బ్రహ్మం నుంచి ఏర్పడిన జగద్భావన కూడా బ్రహ్మం కంటే వేరు కాదని మనం తెలుసుకోవాలి. ఎడారిలో ఎండమావుల ప్రభావం చేత నదీ తరంగాలు కనపడతాయి. అవి అసత్యములే అయినప్పటికీ ఇవి జలకరటములే అని భావించి మృగాలు అక్కడి జలం గురాలనే భ్రమచే పరిగెడుతూ ఉంటాయి. అలాగే మనం ఈ బాహ్య జగత్తులో కొన్ని కల్పనలు ఏర్పరచుకుని వాటి కోసం మనం పరిగెడుతూ ఉంటాం. ఇంద్రజాలమయమగు ఈ నీవు, నేను, అతడు మొదలైన వాటితో కూడుకుని ఉన్న ఈ జగత్తు అసత్యమే అయినప్పటికీ, అంటే కల్పనతే కూడుకున్నది అయినప్పటికీ మనస్సు యొక్క ప్రభావం చేత అది నిత్యమైన దాని వలె ప్రసిద్ధి పొందుతుంది. అందుకే తత్వజ్ఞులైన పండితులు అనేకమైన భేదములతో కూడి ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్య వ్యవహారానికి కొన్ని సాంకేతిక నామములను ఉపయోగిస్తున్నారు. ఆ సాంకేతిక నామముల గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. మొదటిది అవిద్య. అవిద్య అంటే ఆయా భావనలు, పదార్థానుభవములు ఆవేశపూరితమైన అభిప్రాయాల రూపంలో ఇప్పుడు వాస్తవంలా ఉంటాయి, కానీ జ్ఞానం ప్రాప్తించినప్పుడు తొలగిపోతాయి. ఆ వ్యవహారాన్ని అవిద్య అంటారు. మనం ఏదైనా పదార్థాన్ని ఒక అనుభూతి పొందినప్పుడు పదార్థ అనుభవములు, వాటి మీద ఏర్పడిన అభిప్రాయాలు, ఆ భావనలన్నీ కూడా మనకు వాస్తవంగా అనిపిస్తాయి. ఈ జగత్తులో మనం రోజు చూసేవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాస్తవంలో అనిపిస్తాయి, కానీ ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఆ భావనలన్నీ పోతాయి. ఏ భావనలైతే ఆత్మజ్ఞానం పొందినప్పుడు తొలగిపోతాయో ఆ వ్యవహారాన్ని అవిద్య అంటారు. రెండవది సంస్కృతి. ఏ ఏ భావనలు లేక దృశ్యమునకు సంబంధించిన అనుభవములు ఈ జీవుని స్వర్గ, నరక, పాతాళాది అనేక లోకముల్లో తిప్పుట కారణమవుతున్నాయో వాటిని సంస్కృతి అంటారు. ఇక్కడ స్వర్గ, నరక, పాతాళాది అంటే సుఖ, దుఃఖ, జడత్వాది అనుభవములు అని అర్థం. ఏ ఏ అనుభవములైతే దృశ్యంలో మనకు ఏర్పడిన ఏ అనుభవములైతే ఈ జీవుని స్వర్గ, నరక, పాతాళాది లోకంలో తిప్పుట కారణమవుతున్నాయో వాటిని సంస్కృతి అని, అంటే సుఖ, దుఃఖ, జడత్వాది భావాల్లో జీవుడు ఉన్నప్పుడు సంస్కృతి అంటారు దాన్ని. మూడవది బంధము. ఈ దృశ్య భావన లేక తాదాత్మ్యము, దృశ్యంతో ఏర్పడిన తాదాత్మ్యము ఆత్మ యొక్క ఈ స్వభావ సిద్ధమైన ఈ స్వాతంత్ర్యాన్ని ప్రకటితం కాకుండా చేస్తుంది. అంటే దృశ్యంతో ఏర్పడిన బంధం అది దృశ్య తాదాత్మ్యం. దృశ్యంతో తాదాత్మ్యం చెందటం వల్ల మనలో ఉండే నిత్య స్వాతంత్ర్య స్థితి
అప్రకటితం అవుతుంది అన్నమాట. అది ప్రకటించబడదు, దాన్నే బంధం అంటారు. దృశ్యంతో ఉన్న మోహాన్నే తాదాత్మ్యతని బంధము అంటారు. నాలుగవది మాయ. మాయ అనే అది యామ అనే పదం నుంచి వచ్చింది. యామ అంటే ఏదైతే సొంతంగా ఏ క్షణమందు కూడా ఉండి ఉండలేదో కానీ అజ్ఞాన దృష్టికి మాత్రం వాస్తవం వల్లే తోచున్నదో దాన్ని మాయ అంటారు. అంటే ఏదైతే వాస్తవానికి లేకపోయినా ఉందని అనిపిస్తుంది దాన్ని మాయ అంటారు. ఐదవది మోహము. ఏదైతే భ్రమను కలుగజేయడానికి హేతువుచున్నదో అట్టి దాన్ని మోహము అంటారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా గారడీలాగా మనకు తోస్తుంది. ఆ వికార ప్రభావాన్ని మోహము అంటారు. ఆరవది మహత్తు. ఏదైతే దాటుటకు అత్యంత కష్టమైన దాని వల్లే తోస్తుందో దాన్నే మహత్తు అంటారు. ఏడవది తమస్సు. ఏదైతే స్వస్వరూపం యొక్క అనుభవంను కప్పి ఉంచి ఈ జీవుని తన ఆత్మ స్వభావం మరిచిపోయేటట్లు చేస్తుందో దాన్ని తమస్సు అంటారు. ఏ భావాలైతే ఆత్మ స్వభావాన్ని కప్పి ఉంచి ఆత్మ స్వభావాన్ని మనం మరిచిపోయేటట్లు చేస్తాయో వాటిని తమస్సు అంటారు. ఇవి బంధహేతువులుగా వశిష్ఠుడు చెప్పడం జరిగింది.